ఇరాన్ దేశం పైన అమెరికా అలాగే ఇజ్రాయెల్ భయంకరంగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరాన్లో ఇప్పటివరకు 2000 మంది ప్రజలు పైగానే చనిపోయారు. అందులో కొంతమంది సైనికులు కూడా ఉన్నారు, కొంతమంది ఇరాన్ దేశ పౌరులు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా ఇరాన్ని పూర్తిగా అంతం చేయాలని అమెరికా అలాగే ఇజ్రాయెల్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి, కానీ అది అవ్వదు అంటూ చాలామంది విశ్లేషకులు బయట మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా కొంతమంది ఇరాన్ దేశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇరాన్ని ఎవరు ఏమీ చేయలేరు, దానికి కారణం ఏంటంటే మహావిష్ణువు అవతారం ఇరాన్లో ఉంది అంటూ కూడా మాట్లాడతాం. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. మహావిష్ణు అవతారం ఇరాన్లో ఉండడం ఏంది? వందలాది సంవత్సరాల క్రితం పురాణతమైన ఆ దేవాలయాలు ఇరాన్లో ఉండడం ఏంది? శివలింగానికి పూజిస్తున్న ఆ పిక్స్ అన్ని కూడా ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతూ ఉన్నాయి. చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. కొంతమంది షియా ముస్లిమ్స్ శివలింగాన్ని పూజిస్తున్న ఆ దృశ్యం ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ అకౌంట్లో వైరల్ అవుతుంది. ఇంకొక పక్క ఆ దేవాలయానికి సంబంధించిన పైన ఏదైతే గోపురం ఉంటుందో ఆ పిక్స్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. లోపల శ్రీకృష్ణుడు ఫొటోస్ ఉన్నాయి, అలాగే కొంతమంది దేవీ దేవతల ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి మహావిష్ణువు అవతారం అక్కడ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇరాన్ని అమెరికా ఇజ్రాయెల్ ఏమీ చేయలేదు అంటూ కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా నిజమా అబద్ధమా అనే విషయం మనం క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇరాన్ అనే ప్రాంతంలో బందర్ అబ్బాస్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ప్రాంతంలో విష్ణు దేవాలయం ఉంది. సుమారు ఆ దేవాలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పుడెప్పుడో ఎవరైతే హిందువులు ఆ ప్రాంతంలో నివాసించారో వారు నిర్మించారంట ఆ గుడి. తర్వాత అక్కడ కొంతమంది ముస్లిమ్స్ కూడా ఆ టెంపుల్కి రావటం, స్వామివారిని పూజించడం ఇవన్నీ కూడా చేశారు. తర్వాత ఈ మతానికి సంబంధించిన ఘర్షణలు ఎక్కువ అవ్వడం వల్ల ఆ దేవాలయాన్ని పూర్తిగా మూసివేశారు. తర్వాత మళ్ళీ 2008 దానికన్నా ముందు 1998లో కూడా ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వం చొరవ తీసుకుని దాన్ని మళ్ళీ డెవలప్ చేశారు. అయితే రీసెంట్గా ఒక సాంగ్ కూడా వైరల్ అవుతుంది. ఇరాన్కి సంబంధించిన ఒక సింగర్ శివుడి పైన పాట ఏదైతే పాడిందో ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. దాన్ని మేము డైరెక్ట్గా వినిపించలేవు, కానీ ఒకసారి మీరు యూట్యూబ్లో దాని గురించి సెర్చ్ చేస్తే ఆ సాంగ్ మీరు వినొచ్చు. సో మొహమ్మద్ హసన్ ఖాన్ సాద్ ఇతను ఆ ఆలయాన్ని నిర్మించడానికి సహకరించాడంటూ కూడా చెప్తున్నారు. అయితే 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటిది మహావిష్ణువుకి సంబంధించింది, 2 శ్రీకృష్ణుడికి సంబంధించి. ఒకటేమో ఇరాన్లోని బాందర్ అబ్బాస్ అనే ప్రాంతంలో ఉంది, ఇంకొకటి హర్మోజ్గాన్ ప్రావిన్స్ దగ్గర ఉందంటూ కూడా చెప్తాను. అయితే ఇంకా మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తూ నేను ఏదైతే చెప్తున్నానో నా మాటలు వినే ప్రయత్నం చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్లో హిందువులు చాలా అల్పసంఖ్యలో, అంటే చాలా రేర్గా తక్కువగా ఉంటారు. అయినప్పటికీ కొంతమంది భారతదేశానికి సంబంధించిన వ్యాపారులు కొన్ని సంవత్సరాల కింద నిర్మించబడిన 2 హిందూ దేవాలయాలు ఇరాన్లో ఉన్నాయి. వాటిలో ఒకటి ఇరాన్లోని హర్మోజ్గాన్ ప్రావిన్స్లో ఉన్న బందర్ అబ్బాస్ నగరంలో విష్ణు దేవాలయం ఒకటి. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ 100 ఏళ్ల పురాతన దేవాలయం బందర్ అబ్బాస్ పాలకుడైన మొహమ్మద్ హసన్ ఖాన్ సాద్ ఓల్ మాలిక్ ఆయన పాలనలో ఉన్నప్పుడు 1892వ సంవత్సరంలో ఇది నిర్మించబడింది. ఈ దేవాలయం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇమాం ఖొమైనీ వీధిలో ఉంది అంటూ కూడా చెప్తారు. ఆ కాలంలో హిందూ వ్యాపారాలు సమర్పించిన కానుకలతో ఈ విష్ణు దేవాలయం నిర్మించారంటూ చెప్తారు. విజిట్ ఇరాన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ హిందూ దేవాలయం నజర్ ఆల్ దిన్ షా కాలం చివరి విభాగానికి చెందింది మరియు ముజాఫర్ ఆల్ దిన్ షా ఖజర్ కాలంలో దీన్ని ఉపయోగించారు. ఈ దేవాలయ భవనంలో మధ్యలో ఆ దేవాలయం పైన చూస్తే ఒక గోపురం కూడా ఉంటుంది. గోపురంతో కూడిన దీర్ఘ చతురస్రాకారంతో ఒక గది కూడా ఉంటుంది. హిందూ దేవాలయ వాస్తుశిల్పం మరియు మొత్తం భవనం యొక్క రూపకల్పన భారతీయ దేవాలయ వాస్తుశిల్పం ద్వారా ప్రభావితమయ్యాయి. మరియు గోపురం యొక్క
వాస్తు శైలి, దాని చుట్టూ ఉన్న శీల స్తంభాలు దీనిని పర్షియన్ గల్ఫ్లోని ఇతర గోపురాల నుండి మరియు ఇరాన్లోని ఇతర గోపురాల నుండి భిన్నంగా కనిపించేటట్టుగా అవన్నీ కూడా అక్కడ నిలుపుతాయి. ఈ ఆలయ గోపురం ఇరాన్ యొక్క మక్రాన వాస్తు శిల్పాన్ని కలిగి ఉంది. దీని చుట్టూ తామర పువ్వు ఆకారపు శిఖరాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోనే శివాలయాలు శివాలయాలు ఏ రకంగా అయితే కనిపిస్తాయో అదే పోలలో ఇక్కడ కూడా కనిపించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇరాన్లో మతపరమైన అశాంతి వెలువెత్తిన తర్వాత షికార్పూర్ నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ ఆలయంలో విగ్రహాలను కూడా అప్పట్లో అక్కడ పాలించిన రాజులు తొలగించారు. అయినప్పటికీ ఆలయం లోపల ఇప్పటికీ కొన్ని చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని చిత్రపటాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. వాటిని మనం క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఇరాన్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని 1998లో మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ వారే కొన్ని దేవతల యొక్క విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారంటూ కూడా చెప్తారు. తాజాగా ఇప్పుడు ఇరాన్ పైన ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేస్తూ ఉన్నాయో, అంటే మొత్తం అసలు ఇరాన్ని పూర్తిగా అంతం చేసేద్దాం, అక్కడున్న ప్రజలందరినీ కూడా చంపేద్దాం, స్వాధీనం చేసేసుకుందాం, అక్కడున్న ఫ్యూయల్ని, ఎల్పిజి, హర్మోజ్, ఆ జలసంధిని తమ ఆధీనంలో తీసుకుందాం అనే చాలా ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ వారు చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ దేవాలయం అక్కడ ఉండడమే వారు చేసుకున్న పుణ్యం అంటూ కూడా చాలా మంది చెప్తారు. ఇది నమ్మొచ్చా? ఇది నిజమా? మీరేం చెప్తారు? నిజంగా ఆ ఆలయానికి అంత పేరు ఉందంటారా? అంత పవర్ ఉందంటారా? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు?